దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను మిమ్మును మరువను. ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, గర్భమున పుట్టిన మా తల్లి మమ్మలను మర్చిపోవచ్చు ప్రభువా, కానీ పెంచి పోషించి ఆయా పరిస్థితుల దగ్గర ఒకవేళ మా తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ఆమె తన హృదయాన్ని కఠినపరుచుకుని మర్చిపోవచ్చేమో నాయనా. కానీ మేము ఎలాంటి వారమో తెలుసు, మా స్వభావం తెలుసు, మా నడవడి తెలుసు. అన్నీ తెలిసి నీవంటున్నావు కదా, నీ తల్లి అయినా ఒకవేళ మర్చిపోద్దేమో కానీ నిన్ను మరువను అని మాట్లాడుతున్న దేవుడవు. మరువని మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి ఒక లేఖనాన్ని బట్టి నిన్ను ఆరాధించటానికి, ప్రభా మాట్లాడడానికి నిలబడినటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి మీరే కృప చూపించయ్యా. మీరు మాట్లాడితే మా అంతరంగాలు తెరుచుకోబడతాయి ప్రభువా. మీరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రవక్త అంటా ఉన్నాడు కదా, ప్రవక్తతో దేవుడు అంటా ఉన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరిచినా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రేమలు, ఏదైనా మనకు కనిపించేది తల్లి ప్రేమ స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బిడ్డను జన్మనివ్వటానికి తల్లి చాలా ప్రయాసపడుతుంది. తొమ్మిది నెలలు ఆ బిడ్డను మోస్తుంది. ఆ బిడ్డ కొరకు, బిడ్డ లోపలున్నాడు, వాడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ వాడి ఆరోగ్యం కొరకు తన ఆహార నియమాలు మార్చుకుంటుంది. వాడి కొరకు అనేకమైనటువంటి మందులు మింగుద్ది. తన పని తాను చేసుకుంటూనే తన బిడ్డను గూర్చి కలలు గంటా ఉంటుంది. తాను మోసేటువంటి ఆ బరువు కూర్చోలేదు, నిలబడలేదు, పండుకోలేదు. ఇన్ని పరిస్థితుల మధ్య కూడా ఆ తల్లి
దేనిని బట్టి సహిస్తూ ఉంటుందంటే, అయ్యా రేపటి దినాన ఇవాళ నాకు బరువుగా ఉంది, కానీ ఆ బిడ్డను నా ఒడిలోకి తీసుకున్న తర్వాత ఎంత సంతోషం అనిపిస్తుందయ్యా. తాను చూడబోయేటువంటి సంతోషం ముందు తాను అనుభవిస్తున్నటువంటి కష్టమంతా కూడా చాలా సులువుగా అనిపిస్తుంది మనకి. కానీ మనం చాలా చులకనగా మాట్లాడతాం తల్లిని. ఇంట్లో ఏదైనా హేళన చేయబడేటువంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి అయి ఉండొచ్చు. భర్త హేళన చేస్తాడు, జోకులు వేస్తారు. పిల్లలు కూడా ఎదిగిన తర్వాత పిల్లలు కూడా తల్లినే టార్గెట్ చేస్తారు. ఏ పరిస్థితుల్లో నిన్ను పెంచిందో అది జ్ఞాపకం ఉండదో, ఎంత సహించిందో జ్ఞాపకం ఉండదో, నీవు కొంచెం ఎదిగేసరికి ఏమనిపిస్తుందంటే, ఏంటి మమ్మీ అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది చెబుతావేంటి, ఇది చెబుతావేంటి, అలా ఉండాలంటావేంటి, ఇలా ఉండాలంటావేంటి. నిన్ను మోసినటువంటి గర్భం, నీకు పాలిచ్చి పెంచినటువంటి తల్లి, నీ క్షేమం కొరకు కష్టపడినటువంటి ఆవిడ ఒకవేళ ఏమవుద్దంటే కొంతకాలానికి చులకనైపోద్ది. ఆ ప్రేమ గుర్తురాదు, ఆ కష్టం గుర్తురాదు, ఆ పడిన వేదన ఆ పిల్లలకి తెలియదు వాళ్ళకి. కానీ ఎన్నన్నా ఎవరన్నా పరిస్థితులు ఎలా ఉన్నా ఆ తల్లి అన్నీ గమనిస్తూనే ఓర్చుకుంటూ ఆ పిల్లలను చూసి సంతోషిస్తుంది. దేవుడు అంటా ఉన్నాడు కదా, అంత ప్రేమించే తల్లైనా ఒకవేళ మర్చిపోవచ్చేమో నిన్ను. నీ తల్లి కంటే కూడా నేను ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుణ్ణి. ఇది ప్రభు మన గురించి చెబుతున్నది. ఎందుకంటే ఒక తల్లికి ఏముండాలంటే సహనం ఉండాలి. సహనం లేకపోతే ఎదురయ్యే పరిస్థితుల దగ్గర ఆ బిడ్డను మోయలేదు, ఆ బిడ్డ మీద ప్రేమను పెంచుకోలేదు, ఆ బిడ్డ ఎడల కలలు కనదు. సహనం ఏం చేస్తుందంటే రేపటి భవిష్యత్తును, తన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును చూస్తూ సహిస్తూ ఉండేటువంటిది. ఆ గుణం తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అంతే. గుర్తుపెట్టుకున్నోడు గుర్తుపెట్టుకుంటారు, జ్ఞాపకం పెట్టుకున్నోడు జ్ఞాపకం పెట్టుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని ప్రభు అంటా ఉన్నాడు. సరే, తల్లి యొక్క సహనాన్ని గురించి 1-2 సంఘటనలు చూద్దాం మనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడయుండెను, వేదనపడి అతని కంటినని అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. అతడు గనుడయ్యాడు. కానీ తల్లి అంటా ఉంది, నేను వేదనపడి కన్నాను. ఎన్ని కష్టాలు పడిందో ఆ తల్లి, ఎంత వేదన చెందిందో. వేదన చెందినటువంటి ఆ తల్లి తన కుమారుడికి పేరు పెడతా ఉంది కదా, యెబ్బేజు, నేను వేదన పడి నిన్ను నేను కన్నాను, నా వేదనకు గుర్తుగా నీకు ఈ పేరు పెడుతున్నాను అంటా ఉంది. వేదనను సహించినటువంటి తల్లి తన సహనాన్ని, తన ఓర్పును మరి
భరిస్తూ ఆ బిడ్డను చూసినప్పుడు ఎబ్బేజు వేదన పడి తన యొక్క కుమారుని కందా తల్లి. కాబట్టి ఎబ్బేజ్ అని పెట్టింది. ఇంకో తల్లిని చూద్దాం, చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అందట. ఆవిడ మంత్రసానులు అంటా ఉన్నారు, అమ్మా ఏం పర్వాలేదు, నీకు ఇంకో కుమారుడు కలుగుతా ఉన్నాడు, నీవేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తన ప్రాణం పోతూ ఉండగా ఆవిడికి తెలిసిందేక నేను ఈ బిడ్డను పెంచలేను, పాలిచ్చి నా ఒడిలో పెట్టుకోలేను, కానీ అందగదా ఈ పిల్లాడికి బెనోని అని పేరు పెట్టండి. దుఃఖపుత్రుడు. నేను బిడ్డల కొరకు పోరాడాను, యాకోబు మీద సణిగాను, విసిగించాను, కానీ ఈ సమయంలో దేవుడిచ్చాడు, నా గర్భాన్ని తెరిచాడు, కుమారుణ్ణి ఇస్తున్నాడు. మీరందరూ అంటున్నారు కుమారుడే అని, కానీ నేను వెళ్ళిపోతున్నాను. బెనోని, దుఃఖపుత్రుడా, నీవు పుట్టిన తరువాత నిన్ను లాలించటానికి, పాలివ్వటానికి, నిన్ను పెంచటానికి నీ తల్లి లేదయ్యా. నీ బాల్యమంతా దుఃఖంతోనే గడుస్తుంది బెనోని అంది. యాకోబు అన్నాడు కదా, బెన్యామీను అని పేరు పెట్టాడు, కుడి చేతి వాటం కలిగిన పుత్రుడు అని. మూడవదిగా చూద్దాం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. ఫినేహాసు భార్య అంటా ఉంది, మందసం పట్టబడిందని, తన మామ తన భర్త మరణించారని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీలోంచి వెళ్ళిపోయిందనట. మోకాళ్ళ మీద కృంగి ఒక బిడ్డను ప్రసవించిందండి. ప్రసవించింది కదా, ఏకాబోధు అని పేరు పెట్టండి అంది ఆవిడ. షిలోహు మందిరంలో సేవ చేయాల్సినటువంటి వారు, నా మామ నా భర్తలు, మా భర్త సరైనటువంటి రీతిలో ఇక్కడ సేవ జరిగించలేదు కాబట్టి మందసం పట్టబడింది. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. యుద్ధంలోనే భర్త చనిపోయాడు, వార్త విని మామ చనిపోయాడు. ఇలాంటి సమయంలో ఒకవేళ కుమారుడా ఈ భూమి మీదకి నీవు వస్తున్నావు, ప్రభావము పోయిన తరువాత భూమి మీదకి వస్తున్నావు ఇక్కడ, కాబట్టి నా కొడుకు ఏకాబోధు అని పేరు పెట్టండి అందావిడ. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడుతును, అయితే ఆమె శిశువు పుట్టగానే సంతోషము చేత వేదన జ్ఞాపకము చేసుకొనదు, వేదన జ్ఞాపకం చేసుకొనదు. ఆ సమయం వచ్చినప్పుడట ఆమె గడియ రాకముందు ఆమె వేదన పడుతుంది, సహిస్తుంది. ఆ శిశువుని చూడగానేనట
ఆ వేదనను జ్ఞాపకం చేసుకోదంటండి. పుట్టిన బిడ్డను చూసి అయ్యో నీ కొరకు నేను ఎంత శ్రమ పడ్డాను, ఎంత సహించాను, ఎన్ని బాధలు పడ్డాను అని ఆ బిడ్డతో ఏ తల్లి చెప్పదో. చెబితే వాళ్ళు సరైన మార్గంలోనే ఉంటారు. వాళ్ళు ఆ తల్లి సహనం అంతగా తన బిడ్డల ఎడల కనపరిచేటువంటిది ఆ యొక్క తల్లి యొక్క సహనం. కానీ ఇంతకంటే సహనాన్ని, తల్లి కంటే ఎక్కువైనటువంటి సహనాన్ని చూపించినటువంటిది మన ప్రభువు. విసిగితోనో, కోపం వస్తేనో, బాధ కలిగితేనో ఒకవేళ ఆ తల్లి అయినా బిడ్డల మీద కోపించొచ్చి ఉండొచ్చు. అరే ఈ దినాన నా బిడ్డలను మర్చిపోయారని వేదన చెంది ఉండొచ్చు. ఆ బిడ్డల విషయంలో కన్నీరు గార్చి ఉండొచ్చు. ఎంత సహనం కలిగి ఎంత భరించుకుంటూ వచ్చినప్పటికీ కూడా. కానీ నిన్ను నన్ను సృజించినటువంటి ప్రభువు సహించే దగ్గర, మన యొక్క తిరుగుబాటు దగ్గర, ఆయన మాట వినని దగ్గర ఎంత సహించాడాయన, ఎంత భరించాడాయన. ఎరిగి కూడా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన యొక్క సహనం మన ఎడల కనపరిచినటువంటి దేవుడు ఆయన. ఆయనే సహించపోతే, ఆయనే తన యొక్క ఉగ్రతను ఒకవేళ మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం కాదు. ఆయన యొక్క సహనాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే మన తల్లి ప్రేమ చాలా మిణుకుమని ఉండేటువంటి ఒక చిన్న నిప్పురవ్వ లాంటిదే. ఆ నీతి సూర్యుని యొక్క సహనం ముందు, ప్రేమ ముందు చాలా చిన్నదిగా తల్లి ప్రేమ కనిపిస్తుంది, సహనం కనిపిస్తుంది. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, 2వ మాటలో ఉంటుంది, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఆయనని గేలి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, యూదులు రాజా అంటా ఉన్నారు. ఇన్ని మాటలు అంటున్నప్పటికీనట ఆయన నోరు మెదపలేదంటండి. మనం నోరు మెదపుకోకుండా ఉంటామా? సహనం లేదని నేను అనటం లేదు. మన సహనం కొంతవరకే పరిమితమే. మన ఓపిక నశిస్తే, మన యొక్క శరీరం సహకరించకపోతే సహనం అనే దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం మనం. కానీ సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి సహనాన్ని మనకి ఆయన మాదిరిగా చూపిస్తూ అట, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదండి. 9వ వచనంలో ఉంటుంది కదా, ఆయన ఏమి అన్యాయం చేయలేదటండి. ఒకవేళ అన్యాయం చేస్తేనో, పాపం చేస్తేనే ఒకవేళ ఆ సమయంలో మౌనంగా ఉండొచ్చు. కానీ ఆయన ఏ అన్యాయము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. అలాంటి వాడు నోరు మెదపుకోకుండా సహనం కలిగి ఉన్నాడు. 10వ వచనంలో ఉంటుంది కదా, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన నలుగొట్టడానికంట తండ్రికి ఇష్టమైందంట. ఒకవేళ ఆయన సహనాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే, మరి ప్రవక్త రాసిన మాట, తల్లి అయినా, గర్భాన పుట్టినటువంటి ఒకవేళ నీ తల్లి అయినా నిన్ను మరుచునేమో కానీ నేను మరువను అన్నటువంటి ఆ యొక్క దేవుని వాగ్దానం మన ఎడల ఎంత నెరవేర్పుగా ఉంది. ఆయన యొక్క సహనం మన ఎడల సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి.
నూతన పరచబడతా ఉన్నావు, నూతనమైనటువంటి వాటిని ఇస్తానే ఉన్నాడు ఆయన. నోరు మెదపనటువంటి వాడిగా ఆయన సహనాన్ని చూసినప్పుడు తల్లి సహనం చాలా కొద్దిగా అనిపిస్తూ ఉంది. రక్షించబడినటువంటి నీకు నాకు మరి ఏమని ఆరాధించవచ్చు అంటే, ప్రభువా ఒకప్పుడు నేను ఎలాంటి వాడినో, కానీ నీ సహనం, నీ ప్రేమ నన్ను నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చిందయ్యా. నీ సహనమే నా ఎడల కనపరచకపోతే, నా ఇంటి వాళ్ళు వదిలేశారు, బంధువులు వదిలేశారు, ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండగా నీ గాయాలు రేపేటువంటి వాడిగా ఉన్నప్పటికీ అయ్యా నీవు కృప చూపించి నీ సహనాన్ని బట్టి నన్ను రక్షించుకున్నావయ్యా అని మరి ఆయనను మనము ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూస్తే తల్లిలో ఉండేటువంటి ఇంకో గుణం 131వ కీర్తన 2వ వచనం. 131వ కీర్తన 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చాలండి. నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను. నిమ్మళపరచుకోవటం అంటే గొప్ప భద్రత, సెక్యూరిటీ. సొలొమోను ఏలుబడి అంతా కూడా దేశం యొక్క నలుమూలల కూడా నిమ్మళంగా ఉంది. ఎందుకంటే చేయాల్సిన యుద్ధాలన్నీ దావీదు గారే చేశాడు, కావలసినటువంటి వాటిని అన్నిటినీ ఆయనే సమకూర్చాడు. కాబట్టి ఆ మందిరం మీద, పరిపాలన మీద, వీటి మీదే సొలొమోను ధ్యాస ఉంచాడు. శత్రువులు వచ్చి ఆయన మీద తిరగబడినటువంటి యుద్ధానికి వచ్చిన సందర్భాలు కనిపించవు సొలొమోను యొక్క జీవితంలో, పరిపాలనలో. ఎందుకంటే నిమ్మళమైనటువంటి పరిస్థితులు, శత్రువులకి భయం కలిగేటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే గొప్ప భద్రత నిమ్మళమైంది అన్నట్టే. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఒక మాట. అంటాడు కదా, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను. తల్లి తన ఒడిలో పెట్టుకున్నది మొదలుకునేనంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడటండి. తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డకు ఎందరెత్తుకున్నా వాడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనం ఎంతమంది తీసుకుని వాడిని ఓదార్చడానికి ప్రయత్నం చేసినా వాడి చూపులు ఎక్కడో చూస్తూ ఉంటాయి, వెతుకుతూ ఉంటాయి ఆ చూపులు. ఆ తల్లి కనిపించగానే ఆ ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒడిలో కూర్చుని మన వైపు ఎంత ఇదిగా చూస్తాడు తెలుసా వాడు. నాకేం పర్వాలేక, మీరందరూ అవసరంలా, సురక్షితమైనటువంటి స్థలంలో నేనున్నాను, సురక్షితమైనటువంటి నా తల్లి ఒడిలో నేనున్నాను అని చాలా అతిశయంగా చూస్తాడు ఆ పిల్లాడు. పోనీ మీరు నన్ను ఎత్తుకునేది ఏంటి? నేను ఎక్కడున్నానంటే నా తల్లి ఒడిలో ఉన్నాను నేను. తల్లి ఒడి ఆ పిల్లవాడికి భద్రతను కల్పిస్తుంది. ఒకవేళ తల్లి ఎంతవరకు భద్రత కల్పిస్తుందంటే కొంతవరకు మాత్రమే భద్రతను కలుగజేయగలిగినటువంటిది. ఒకవేళ ఆ పిల్లాన్ని భుజాన్ని వేసుకుని వెళ్తూ ఉంది, నడుస్తూ ఉందండి, తాను సరైనటువంటి మార్గంలోనే వెళ్తూ ఉంది, ఎదరొచ్చేవాడు, వెనకొచ్చేటువంటి వాడు, వచ్చేటువంటి వాహనాలు వాళ్ళు సరిగ్గా రావాలని లేదు, మనల్ని గమనించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎంత కావాలి యాక్సిడెంట్ జరగటానికి? కానీ
తల్లి ఒడిలో ఉన్నటువంటి భద్రత కంటే కూడా ప్రభు యొక్క చేతుల్లో ఉన్నటువంటి భద్రత ఇంకా ఎక్కువైనటువంటిది. వాళ్ళు పడవలో ఉన్నారు, గాలి వేస్తూ ఉంది, అలల చేత కొట్టబడతా ఉంది, నీరు చేత నింపబడతా ఉంది. వాళ్ళ వల్ల కాల నశించిపోతున్నామయ్యా అన్నాడు. ఆయన అన్నాడు కదా, అల్ప విశ్వాసులారా అన్నాడు ఆయన. లేచి గాలిని సముద్రమును గద్దించినటువంటి వాడు, తల్లి మనకు ఆ భద్రతనివ్వలేదు. ప్రభువు భద్రతనివ్వగలిగినటువంటి వాడు. రక్షించబడినటువంటి మన యొక్క రక్షణను పోగొట్టుకోకుండా ఆయన నిరంతరము కాపాడేటువంటి వాడు, మనలను చూచేటువంటి వాడు ఆయన. ఎందుకంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే అంటాడు కదా ఆయన, కోడి తన పిల్లలను తన రెక్కల కిందని ఎలాగూ చేర్చుకొనునో నేను అలాగూ చేర్చుకున్నాను. నేను చేర్చుకోగలిగిందే కోడి, కానీ ఆ పిల్లల యొక్క ప్రాణాలను కాపాడలేదు అది. కానీ మన ప్రభువు ఆయన యొక్క హస్తాలకు మనం అప్పగించుకుంటే భద్రతనివ్వగలిగినటువంటి వాడు. ఆయన అంటా ఉన్నాడు కదా, నా అరచేతిలో నేను మిమ్మును చెక్కుకున్నాను. నేను ఎవ్వడూ కూడా మిమ్మల్ని దొంగిలించలేడు. ఇది కదా తల్లి ఇచ్చేటువంటి భద్రత కంటే కూడా అధికమైనటువంటి భద్రత, మనం ఊహించలేనటువంటి భద్రత ఎక్కడుందంటే ఆయన చేతులకు మనము అప్పగించుకున్నప్పుడు. ఒకవేళ ప్రభువుని ఎరిగినటువంటి వారంగా, ఆయన యొక్క ప్రేమను రుచి చూచినటువంటి వారంగా, ఆయన ఎన్ని సందర్భాల్లో మనలను తన యొక్క కాపుదల్లో ఉంచుతా ఉన్నాడు, ఎన్ని ప్రమాదాల నుండి, ఎన్ని విపత్తుల నుండి, ఆర్థిక సమస్యల నుండి, మానసికమైనటువంటి ఒత్తిడుల నుండి, వీటన్నిటి దగ్గర ఆయనే కనుక భద్రతను కల్పించకపోతే, ఒకవేళ సమస్య వస్తే మనతో పాటు మన తల్లి కూడా ఆ సమస్యలో కన్నీరు కారిస్తగలుగుద్దేమో, కానీ మనకు కావలసినటువంటి భద్రతను కల్పించలేదు ఆవిడ. కానీ తల్లి కంటే శ్రేష్ఠుడు, తల్లిని సృజించినటువంటి వాడు, తల్లి కంటే భద్రతను ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరంటే ఆయనే. కాబట్టి యెహెజ్కేలు అంటాడు కదా 19వ అధ్యాయం 3వ వచనంలో, నీ తల్లి ఎటువంటిది, ఆడు సింహము వంటిది అంటాడు ఆయన. చూడండి, జంతువులు కూడా తమ పిల్లలను ఎంత కాపాడుకుంటాయో, ఒకవేళ వాటి దగ్గరకు గాన మనం వెళితే వాటికి శక్తికి మించి మన మీద దాడి చేస్తాయి. తన పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనేటువంటి దాంతో అవి ఎక్కడ లేని శక్తితో మన మీద పడతాయి. అంత ఆ తల్లి ఆ బిడ్డల యొక్క సంరక్షణ కొరకు అంత కష్టపడుతుంది, అంత రిస్క్ తీసుకుంటుంది. కానీ అంతకంటే ఎక్కువ తాను కొంతవరకు మాత్రమే భద్రత చేయగలుగుద్ది తన పిల్లల కొరకు. కానీ మనలను అపవాది యొక్క క్రియల నుండి, దుష్టుడి యొక్క అగ్ని బాణాల నుండి, లోకం యొక్క ఆకర్షణల నుండి, మనకు కళ్ళకు ఆకర్షణీయంగా కనిపించేటువంటి పరిస్థితుల నుండి, వీటన్నిటినీ రక్షించబడినటువంటి మనకు తన యొక్క ఆ యొక్క భద్రతను ఆయన ఇస్తూ మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా చేస్తున్నాడంటే, తల్లి భద్రత కంటే మించినటువంటి భద్రత ఆయన మన ఎడల తీసుకుంటున్నటువంటి వాడు ఆయన.
అవునయ్యా, నీవే నన్ను కాపాడకపోతే నేను ఎన్నో సందర్భాల్లో లోకంలో కలిసిపోయేవాడిని. రక్షించబడినటువంటి వాడినే, నీ రక్తంలో కడగబడినటువంటి వాడినే, కానీ నా ముందున్నటువంటి పరిస్థితులు నన్ను తలక్రిందులు చేస్తూ ఉండగా, దేవుని యొక్క సన్నిధి నుండి నేను దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మరలా తిరిగి నన్ను సమకూర్చి భద్రపరిచినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా ఇంకోటి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి ఆయన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఏమందంటే, ఆ తల్లి తన కుమారులిద్దరిని తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి ప్రభుని ఒక కోరిక అడిగింది. అయ్యా, నీ రాజ్యంలో నా కొడుకులిద్దరూ ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున ఉండులాగున సెలవివ్వయ్యా అని అడిగింది ఆవిడ. తల్లి తన బిడ్డల యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకుంటుంది. తాను ఏ స్థితిలో ఉన్నా తన బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని హద్దులేనటువంటి ఆశతో ఆమె కోరిక కలిగి ఉంటుంది. వచ్చి ప్రభువుని అడిగింది, అయ్యా, నా బిడ్డలిద్దరూ నిన్ను అనుసరిస్తున్నారు కదా, రేపటి దినాన్న నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో నా బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారంటే, నీ కుడివైపున ఒకళ్ళు ఉండాలి, ఎడమవైపున ఒకళ్ళు కోరుకుని ఉండాలి. బా, ఎంత ఆశ అండి తల్లి ఆశ. నువ్వు చూసినా చూడకపోయినా, జ్ఞాపకం ఉన్నా జ్ఞాపకం పెట్టుకోకపోయినా, పలకరించినా పలకరించకపోయినా ప్రతి తల్లి అదే కోరుకుంటుంది. ప్రతి తల్లి తన బిడ్డల విషయంలో ఉన్నతమైనటువంటి ఆశయం కలిగి ఉంటుంది. నా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండాలనుకుంటుంది. తన ఆశ తన హద్దును అధిగమించి మరీ కోరుకుంటుంది. ఎందుకంటే మరి ఆమె తన బిడ్డల విషయంలో అంత ఆశ కలిగినటువంటి తల్లిగా ఆవిడ కనిపిస్తూ ఉంది. అంతేకాదు, ఇంకొక తల్లిని చూడండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, బత్షెబ దావీదు వద్దకు వచ్చి సొలొమోను నిమిత్తం విజ్ఞాపన చేసింది. బత్షెబ, దావీదు అప్పటికే వృద్ధుడైపోయాడు. ఏ నిర్ణయము తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో బత్షెబ దావీదు దగ్గరకు వచ్చి ఒక విజ్ఞాపన చేసింది. అయ్యా, నీవు బాగున్న రోజుల్లో నీ సింహాసనానికి వారసుడుగా నా కుమారుని ఉంచుతావని సెలవిచ్చావు కదా, మరి ఈరోజు పరిస్థితులు చూస్తుంటే అదోని రాజుగా ప్రకటించుకుంటా ఉన్నాడు. రేపటి దినాన నేను నా కొడుకు దోషులంగా నిలబడకుండానట్లుగా నీవిచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంది. ఎందుకంటే బిడ్డల ఎడల తల్లి అంత ప్రేమను తెగించి రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మాటను జ్ఞాపకం చేయగలిగినటువంటి ధైర్యం, తన బిడ్డ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, ఇది తల్లి కోరుకునేటువంటిది. అందుకనే పరమగీతాలు 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. అంటది కదా, వివాహ దినమున అతని తల్లి
అతనికి పెట్టిన కిరీటము చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడండి. తన కొడుకు కిరీటధారి అయి ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని ఆశపడేటువంటి తల్లి. మనము కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. సొలొమోను అంటాడు కదా 12:14 యోగ్యురాలంట తన పెనిమిటికి చాలు కదా, ఈ కిరీటం పెడితే చాలు. మనం తల్లి తన బిడ్డల ఎడల ఉన్నతమైనటువంటి ఆశ కలిగి ఉంటుంది. కానీ ప్రభువు అంతకంటే అధికమైన ఊహించనటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన అంటా ఉన్నాడు, నేను వెళుతున్నాను, మీ కొరకు నేను గృహం సిద్ధపరుస్తాను, నేను వెళ్ళి మీకు గృహాలను సిద్ధపరిచి నేను మరలా వస్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మిమ్మల్ని తీసుకొని వెళతాను. తల్లి మనతో పాటు ఎక్కువ కాలం ఉండలేదు, కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే మనల్ని సదాకాలం మీతో నేను ఉంటాను, మీతో పాటు ఉంటాను, మీరు నా దగ్గర ఉండాలి, నా బిడ్డలుగా ఉండాలి. ఇది ఆయన ఉన్నతమైనటువంటి కోరిక. నేనుండు స్థలంలో మీరు, మనం ఉండే స్థలంలో మన తల్లిలో తండ్రో ఉండాలని. కానీ ఆయన రక్షించబడినటువంటి తన బిడ్డల ఎడల ఎంత ఆశ కలిగి ఉన్నాడంటే, నా బిడ్డలతో పాటు రేపటి దినాన పరిశుద్ధులతో పాటు వీళ్ళందరూ ఉండాలి, సింహాసనం ఎదుట వీళ్ళందరూ ఉండాలి. ఇది ఆయనకున్నటువంటి ఆశ. కాబట్టి ఏమని మనం ఆయన ఆరాధించవచ్చు అంటే, అయ్యా నా తల్లి ఆశ ఒకవేళ నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు, ఆమె ఆశ పడేటువంటిదే, కానీ నీవు మా ఆశను నెరవేర్చేటువంటి దేవుడు అయ్యా. ఎందుకంటే నీ రక్తంలో మమ్ములను కడిగావు, మమ్ములను విమోచించావు, నీ బిడ్డలుగా స్వీకరించావు. అంతేకాదు రేపటి దినాన నీ ఉండేటువంటి స్థలంలో నన్ను కూడా ఉంచుకోవటానికి నీవు ఇష్టపడినటువంటి దేవుడు అయ్యా, ఆశపడినటువంటి దేవుడు అయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఇంకా ఒకవేళ తల్లి ప్రేమను గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి, కానీ ఇంతకంటే మిక్కుటమైనటువంటి ప్రేమ, ఇంతకంటే ఊహించినటువంటి సహనాన్ని, భద్రతను, ఆశను కలిగినటువంటి దేవుడు ఆయన. మన తల్లి మనలను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఒకానొక దినాన్న. ఆయన అంటా ఉన్నాడు, నేను విడువను, ఎడబాయను, నేను ఇమ్మానుయేలు తోడుగా ఉండేటువంటి వాడని నేను. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి ఒకవేళ ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చూపినటువంటి సహనం నీ తల్లి అయినా నిన్ను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను అన్నటువంటి ఆయన యొక్క వాగ్దానాన్ని, ఆయన యొక్క ఆశను, ఆయన మన ఎడల చేస్తున్నటువంటి ఆ యొక్క చూపుతున్నటువంటి ప్రేమను, కల్పిస్తున్నటువంటి భద్రతను, ఆయన కనపరుస్తున్నటువంటి కనికరాన్ని, వీటిని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నా తల్లి కాదు ప్రభువా, నా తల్లి ప్రేమ కొంచెమే, సహనం కొంచెమే, భద్రత కొంచెమే, ఆమె ఆశ కొంచెమే, కానీ అంతకంటే ఎక్కువైనటువంటిది, అంతకంటే ఆ యొక్క ఆశను నెరవేర్చగలిగినటువంటి వాడవు, భద్రతను కలిగించగలిగినటువంటి వాడవు, సహనాన్ని చూపినటువంటి వాడవు, నీ బిడ్డలుగా మమ్ములను ఆదరించినటువంటి దేవుడు అయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీరు వినినటువంటి యొక్క వాక్యం ద్వారా కానీ, మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.